డబ్బు లేని జీవితాన్నైనా భరించగలరు కానీ మనశ్శాంతి లేని జీవితాన్ని భరించలేరు. కలలను వాస్తవంగా మార్చే శక్తి ప్రయత్నానికి, క్రమశిక్షణకు మాత్రమే ఉంది. జీవితంలో అదృష్టం తలుపు తడుతుందో లేదో తెలియదు కానీ కష్టించే తత్వం మిమ్మల్ని గెలుపు వరకు తీసుకెళ్తుంది. నిన్న సంతోషం ఇవాళ ఉండకపోవచ్చు. రేపేదో జరుగుతుందని భయపడే కంటే ఏది జరిగినా మీ మంచికే అనుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నిజం విలువ తెలిస్తే అబద్ధాలు చెప్పరు. కష్టం విలువ తెలిస్తే ఎవరిని కష్టపెట్టరు. బంధం విలువ తెలిస్తే ఏ బంధాన్ని వదులుకోరు. కర్మ అంటే శిక్ష కాదు, మీరు చేసే పనులకు కాలం ఇచ్చే సమాధానం. ఒకరిని కించపరిచి తమను గొప్పగా చూపించుకోవటం బలహీనుల లక్షణం. ఒకరి బాగుంటే చాలు, మాకు మంచి జరుగుతుంది అనుకోవటం బుద్ధిమంతుల లక్షణం. నువ్వు అనవసరమని అనుకున్న వాళ్ళకి నిన్ను అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం. ఓపిగ్గా ఎదురుచూడు. ఎంతలో ఉన్నారన్నది కాదు, ఉన్నంతలో ఎంత సంతోషంగా ఉన్నారన్నదే ముఖ్యం. గెలిచే సత్తా ఉన్నవారు తన పరుగుని వేగవంతం చేస్తారు. ఏమి చేతకాని వారే పక్కవారి కాళ్ళకడ్డం పడతారు. తగిలిన దెబ్బనైనా మర్చిపోవచ్చేమో కానీ పొందిన మేలుని మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు. కాలం చాలా విచిత్రమైంది. చుట్టూ ఎన్నో బంధాలున్నట్లు భ్రమింపజేస్తుంది. మరుక్షణమే నువ్వు ఒంటరివని గుర్తు చేస్తుంది. జీవితంలో మీరు దాటి వచ్చిన ప్రతి దారి, ప్రతి మలుపు మీకు ఒక విలువైన అనుభవాన్ని నేర్పిస్తుంది. ఇక్కడెవరూ శాశ్వతులు కారు. మిగిలేది మాటల మధురత, మనసుల మంచితనం మాత్రమే. తెలియని వారి దగ్గర అడగాల్సి వచ్చినా పర్వాలేదు కానీ తెలిసిన వారి దగ్గర నీ అవసరం చెప్పకు. అవసరం తీరకపోవటం కంటే ఆత్మగౌరవం దెబ్బతింటం ఎక్కువ బాధిస్తుంది. మీ అనుకున్న వాళ్ళు మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్లే రోజు రాకముందే ఒంటరిగా బ్రతకడం నేర్చుకోవాలి. కాలాన్ని బట్టి మీ నేడే మీతో రాదు. అలాంటప్పుడు ఎవరు శాశ్వతంగా మీతో వస్తారు? ఎవరైనా మీ మాటల్లోనూ పనిలోనూ తప్పులు ఎంచటమే పనిగా పెట్టుకున్నారంటే దాని అర్థం వాళ్ళు మిమ్మల్ని వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు. ప్రేమ ఉంటే క్షమిస్తారు. ఇష్టం ఉన్నప్పుడు తప్పులు కూడా ఒప్పులుగా కనిపిస్తాయి. ఇష్టం లేనప్పుడు చిన్న పొరపాటు కూడా పెద్ద నేరంగా కనిపిస్తుంది. కారణాల అన్వేషణ. వారు మిమ్మల్ని వదిలించుకోవటానికి ఒక బలమైన నెపం కోసం చూస్తారు. కారణం లేని కోపం. బంధం నుండి బయటపడాలనే వారి ఆరాటమే ఈ విమర్శలకు కారణం. నెగిటివిటీ పెరగటం. మీరెంత బాగా చేసినా వారికి అందులో లోపాలే కనిపిస్తాయి. నిర్ణయం ముందే జరుగుతుంది. వారు మిమ్మల్ని వదిలేయాలని ముందే ఫిక్స్ అయ్యారు. నింద మీపై నెట్టడానికే ఈ ప్రయత్నం. మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. తప్పు మీది కాదు. వారి ఆలోచన మారటం వల్లనే ఇలా జరుగుతుంది. మార్చలేరు. మిమ్మల్ని వద్దు అనుకునేవారిని మీరెంత ప్రయత్నించినా సంతోషపెట్టలేరు. మౌనమే సమాధానం. అలాంటి వారితో వాదించి మీ శక్తిని, సమయాన్ని వృధా చేసుకోకూడదు. కొందరు మీ జీవితంలో కొంతకాలం మాత్రమే ఉండటానికి వస్తారు. ఒకరిని తక్కువ చేసి మాట్లాడటం చాలా తేలిక కానీ వాళ్ళ స్థానంలో నిలబడి ఆ పరిస్థితి అనుభవించటం చాలా కష్టం. ఒకరి జీవితాన్ని చూసి తీర్పు చెప్పే ముందు వాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తెలుసుకోవాలి. గాయం మానటానికి సమయం పడుతుంది కానీ మనిషి మారటానికి ఒక్క చిన్న అనుభవం చాలు. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. కాలం అందరి అసలు రంగులను పరిచయం చేస్తుంది. మీరు గెలిచినప్పుడు మీకన్నా ఎక్కువ సంతోషపడేవారు, మీరు ఓడిపోయినప్పుడు మీకన్నా ఎక్కువ బాధపడి మళ్ళీ మిమ్మల్ని నిలబెట్టేవారే నిజమైన స్నేహితుడు. నిలబడే శక్తి ఉన్న కొన్ని బాధ్యతలు కృంగతీస్తూనే ఉంటాయి. అహంకారాన్ని తగ్గించుకుంటే మనిషి విలువ పెరుగుతుంది. కోపాన్ని తగ్గించుకుంటే శాంతి గుండెల్లో నిలిచిపోతుంది. మాటలను తగ్గించుకుంటే ప్రశాంతత సొంతమవుతుంది. కలిమి వచ్చినప్పుడు మనిషి నిజ స్వరూపం తెలుస్తుంది. కష్టం వచ్చినప్పుడు మనుషుల నిజ స్వరూపం తెలుస్తుంది.
నీ విజయం ఆగిపోయేది నువ్వు భయపడిన రోజే. జీవితం నేర్పే గుణపాఠాలు ఏ బడిలోనూ నేర్చుకోలేవు. విజయం కోసం కాకుండా నేర్చుకోవటానికి పనిచేయాలి. నేర్చుకున్న ప్రతి పాఠం ఒకరోజు విజయాన్ని మీ ముందుకు తీసుకువస్తుంది. కళ్ళతో చూసిన నిజం ఓడిపోతుంది. చెవులతో విన్న అబద్ధం గెలుస్తుంది. 10 మంది బాగు కోసం మీరు తగ్గటంలో తప్పు లేదు. తగ్గటం బలహీనత కాదు, అది గొప్పతనం. మాట చిన్నదే కానీ అది చేసే గాయం చాలా పెద్దది. ఎక్కడ ఓడినా మీ మనస్సాక్షి దగ్గర ఓడిపోకూడదు. ఒకరికి మీపై ఇష్టం తగ్గినప్పుడు మీరెంత మంచి పని చేసినా సరే వారికి అందులో తప్పులే కనిపిస్తాయి. కాలం మారినప్పుడు అలవాట్లు మాత్రమే కాదు, మీరు ప్రాణంగా అనుకునే మనుషుల రంగులు కూడా మారిపోతాయి. మీ ప్రమేయం లేకుండా మిమ్మల్ని తక్కువ చేసి చూసే చోట వాదించటం కంటే మౌనంగా తప్పుకోవటమే గౌరవం. సమాజం నీ గుణానికి ఇచ్చే గౌరవం కంటే నీ జేబులో ఉన్న డబ్బుకే ఎక్కువ గౌరవం ఇస్తుంది. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నీ తప్పులు కూడా గొప్పలుగా కనిపిస్తాయి. డబ్బు లేనప్పుడు నీ మంచితనం కూడా చేతకంతనంగా కనిపిస్తుంది. నువ్వు 100 సార్లు సాయం చేసి ఒక్కసారి చేయకపోతే జనాలు ఆ ఒక్కదాన్నే గుర్తుపెట్టుకుంటారు కానీ 100 సార్లను కాదు. నువ్వు బాగుపడితే ఓర్వలేని వాళ్ళు నువ్వు కష్టాల్లో ఉంటే సాయం చేయటానికి రారు కానీ విమర్శించటానికి ముందుంటారు. కష్టాలు వచ్చినప్పుడు తోడు ఉంటారన్న వాళ్ళంతా పక్కకు తప్పుకుంటారు. నీ పోరాటం నువ్వే ఒంటరిగా చేయాలి. ఇతరుల నుండి ఎక్కువ ఆశించటమే అన్ని బాధలకు మూల కారణం. ఎవరిపైన ఆధారపడకుండా బ్రతకటం నేర్చుకోవాలి. మిమ్మల్ని మీరు గౌరవించుకోనంతకాలం ఈ ప్రపంచం మీకెలాంటి గౌరవాన్ని ఇవ్వదు. ప్రతిదానికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనంగా ఉండటమే శత్రువుకిచ్చే అతిపెద్ద శిక్ష. గడిచిపోయిన కాలం గురించి, ముగిసిపోయిన బాధల గురించి ఆలోచించి ఈరోజు ప్రశాంతతను పాడు చేసుకోవద్దు. లోకంలో ఏదీ శాశ్వతం కాదు. ఈరోజు ఉన్న కష్టం రేపు ఉండదు. అలాగే ఈరోజు ఉన్న సంతోషం ఎల్లప్పుడూ ఉండదు. జీవితంలో గెలుపు కంటే ఓటమే ఎక్కువ విషయాలను నేర్పుతుంది. అది నిన్ను మరింత బలంగా మారుస్తుంది. నువ్వేం చేయగలవో మాటల్లో చెప్పడం కంటే చేసి చూపించటమే నీ శత్రువులకు గట్టి సమాధానం. సంతోషం అనేది బయటెక్కడో దొరకదు. మీ ఆలోచనలు బట్టే మీ సంతోషం ఆధారపడి ఉంటుంది. నువ్వు ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే వెళ్తావు. మధ్యలో వచ్చే బంధాల కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. ఎవరితోనూ నిన్ను నువ్వు పోల్చుకోకు. నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఆశ నిన్ను ముందుకు నడిపిస్తే నమ్మకం నిన్ను గెలిపిస్తుంది. నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండు. ఈరోజు కాకపోయినా రేపైనా విజయం నీదే అవుతుంది. మాట ఇవ్వటం సులభమే కానీ దాన్ని నిలబెట్టుకోవటంలోనే నీ వ్యక్తిత్వం తెలుస్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.